Good morning to one and all. I am Pushpalata. I would like to discuss about the web technology. Final year students, third BSc students can having this subject. In that, I would like to discuss about tables in HTML. Tables, how you are using. Generally, table or tabular format representation you want to be designed. ఆ డిజైన్ని బ్రౌజర్ పేజ్లో ఎలా ఒక టేబుల్ అనేది రావాలి అనడానికి టేబుల్స్ యు ఆర్ ఏబుల్ టు యూస్. ఓకే, హెచ్టిఎంఎల్ టేబుల్స్ ట్యాగ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. టేబుల్స్ ట్యాగ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, I will explain all those in brief. Tables in HTML allows to organize the information in rows and columns format. ఇక్కడ టేబుల్స్లో ఏ ఇన్ఫర్మేషన్ అయినా స్టోర్ చేయాలి అంటే రోస్ అండ్ జనరల్గా టేబుల్స్లో రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్లోనే ఇన్ఫర్మేషన్ అనేది మనము ఎంటర్ చేస్తాము. అట్లా నీకు టేబుల్ ఫార్మాట్ అనేది నీకు హెచ్టిఎంఎల్ ప్రోగ్రాంలో కావాలంటే కంపల్సరీ యూ హ్యావ్ టు రైట్ ద టేబుల్ ట్యాగ్స్. అలా ఏమేమి టేబుల్ ట్యాగ్స్, దాని అట్రిబ్యూట్స్ ఏమున్నాయి అంటే you can see that one table tags is having the following elements and attributes also. Here that a table అనే ట్యాగ్ని బిగిన్ చేసి కంపల్సరీ ఎండ్ ఆఫ్ ద టేబుల్ ట్యాగ్ అనేది రాయాలి. సో టేబుల్ ట్యాగ్ allows to represent the data in the form of tabular format, table format, that is row and column format. It contains some attributes అంటున్నాను. ఆ అట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయి అనేసి విల్ సి నెక్స్ట్ స్లైడ్స్. బార్డర్ అనే ట్యాగ్ని ఎందుకు యూస్ చేస్తామంటే ఆ అట్రిబ్యూట్ని ఎందుకు యూస్ చేస్తాము అంటే బార్డర్ అనేది నీకు అక్కడ టేబుల్ ఒక లైన్స్ని డ్రా చేసుకోవాలి. టేబుల్కి ఫస్ట్ లైన్, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం అలా సపరేట్, లేకుంటే ఫస్ట్ రో, సెకండ్ రో. బార్డర్ లేకుండా ఉంటే నీట్గా ఐడెంటిఫై కాదు ఆ లైన్స్ అనేవి లేకపోతే. సో అలా బార్డర్ని డ్రా చేసుకోవడానికి టేబుల్ యొక్క బార్డర్ సైజ్ని నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు. బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 4 అనేసి ఎగ్జాంపుల్లో నేను ఇక్కడ చూపించే ట్యాగ్లో టేబుల్ బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటున్నాను. అక్కడ టేబుల్ యొక్క బార్డర్ ఫార్మాట్ని నువ్వు డిజైన్ చేసుకోవడానికి యు ఆర్ ఏబుల్ టు బి యూజ్. నెక్స్ట్ ఆ టేబుల్ ఆ లైన్ నాకు రెడ్ కలర్ కావాలి, గ్రీన్ కలర్ కావాలి, బార్డర్ కలర్ కావాలి నాకు అన్నప్పుడు టేబుల్ బార్డర్ కలర్ ఈజ్ ఈక్వల్ టు పింక్ అని నేను ఇక్కడ ఎగ్జాంపుల్లో ఇస్తున్నాను. సో ఈ పింక్ కలర్ గీతలతో టేబుల్లో ఉండే ప్రతి ఒక్క సెల్ డిజైన్ అవుతుంది అన్నమాట. సో నాకు అక్కడ బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్ అని రిప్రజెంట్ చేశాను అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ బీజీ కలర్. అక్కడ దిస్ అట్రిబ్యూట్స్ స్పెసిఫైస్ యూ ద కలర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ఏ ఎంటైర్ టేబుల్ లోపల మాత్రమే ఆ కలర్ అనేది గ్రీన్ కలర్లో రావాలి అనేసి టేబుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్ అని ఇస్తున్నాను. అక్కడ లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలి. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెట్ చేస్తాను. దిస్ నాట్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అంటే కలర్ ఒకటే కాదు కదా, వెనకాల ఇమేజ్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో దిస్ అట్రిబ్యూట్స్ అలోస్ యూ టు రిప్రజెంట్ ద ఇమేజ్ యాజ్ అ బ్యాక్గ్రౌండ్ టు ఏ ఎంటైర్ టేబుల్. అలా ఎంటైర్ టేబుల్ నువ్వు ఇమేజ్ సెట్ చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని నువ్వు యూఆర్ఎల్ అంటే నాకు ఆ ఇమేజ్ ఎక్కడుంది, సి డ్రైవ్లోనా డి డ్రైవ్లో అనేసి ఆ అడ్రస్ని, అబ్సల్యూట్ అడ్రస్, ఆ రిలేటివ్ అడ్రస్ ఏది రిప్రజెంట్ చేస్తే అది నువ్వు సెట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ టేబుల్ యొక్క ఆ విండో సైజ్లో 20% టేబుల్ ఉండాలి, 30% అంటే ఆ విండో సైజ్లో నాకు ఇంత పర్సెంట్లో టేబుల్ డిస్ప్లే అవ్వాలి అన్నప్పుడు విడ్త్ అనే ఒక యాట్రిబ్యూట్ని యూజ్ చేసుకున్నాను. సో టేబుల్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 70% అని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. అలా
టేబుల్ యొక్క విడ్త్ని డిస్ప్లే చేస్తుంది. అలైన్ అనే అట్రిబ్యూట్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే టు అలైన్ ద టేబుల్ టు ఏ స్పెసిఫిక్ పొజిషన్ ఇన్ ద బ్రౌజర్. నువ్వు బ్రౌజర్లో లెఫ్ట్ సైడ్ టేబుల్ కావాలా, రైట్ సైడ్ కావాలా, విండోలో మధ్యలో కావాలా, లైక్ ద లెఫ్ట్ అలైన్మెంట్, రైట్, సెంటర్ అలైన్మెంట్స్. ఈ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ మనం టేబుల్ విండోలో ఎక్కడ సెట్ చేయాలి అనేసి రాస్తామన్నమాట. సెల్ స్పేసింగ్ ఈజ్ ద అనదర్ ట్యాగ్. టేబుల్లో పర్టికులర్ సెల్స్ హారిజాంటల్ కానీ వర్టికల్గా కానీ గ్యాప్ బిట్వీన్ ద సెల్స్ కావాలి అన్నప్పుడు సెల్ స్పేసింగ్ అనే అట్రిబ్యూట్ని యూస్ చేస్తున్నారు. సెల్ ప్యాడింగ్ ఇస్ ద అనదర్ అట్రిబ్యూట్. ఈ అట్రిబ్యూట్ అలోస్ టు ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద టేబుల్ సెల్స్ బేస్డ్ ఆన్ ద గివెన్ వాల్యూ. సెల్ స్పేసింగ్, సెల్ ప్యాడింగ్ అనేసి నేను ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్లైడ్లో కూడా చూపిస్తాను. సో ఇక్కడ నేను టేబుల్ని క్రియేట్ చేసిన టేబుల్ లోపల టేబుల్ రో అనే లోపల టేబుల్ హెడ్డింగ్ అనేది రాస్తున్నాను. ఇక్కడ టేబుల్లో టీఆర్ ఇండికేట్స్ ద టేబుల్ రో అంటాం అన్నమాట. నెక్స్ట్ టీహెచ్ ఇండికేట్స్ ద టేబుల్ హెడ్డింగ్ అంటున్నాను. సో టేబుల్ రోలో టేబుల్ హెడ్డింగ్ అనేది నేను ఒక ట్యాగ్ని రాసుకుంటున్నాను. సో ఇంకొక నెక్స్ట్లో ఎండ్ ఆఫ్ ద టేబుల్ రో. సో ఫస్ట్ రో ఏంటి, హెడ్డింగ్స్ని మాత్రమే డిక్లేర్ చేసుకున్నాను. టీఆర్ వచ్చి టేబుల్ రో అంటున్నాను, టీహెచ్ వచ్చేసి టేబుల్ హెడ్డింగ్ అంటున్నాను. నెక్స్ట్ దాని కిందనే టీఆర్ అనేది ఇంకొకటి రాస్తున్నాను. ఎండ్ ఆఫ్ ద టీఆర్ అయిపోయినాక ఇంకొక టేబుల్ రో రాస్తున్నాను. అందులో టేబుల్ డేటా అనే ట్యాగ్ని యూస్ చేస్తున్నాను. టేబుల్ డేటా అంటే ఇన్ఫర్మేషన్ ఏమి ఎంటర్ చేస్తున్నావు ఒకదాని కింద ఒకటి అనేసి రిప్రజెంట్ చేసుకోవడానికి యు ఆర్ ఏబుల్ టు రైట్ లైక్ దట్. ఓకే, సో అలా నేను టేబుల్ హెడ్డింగ్, టేబుల్ డేటా అనేసి టూ టేబుల్ డేటా ఇన్ఫర్మేషన్ని ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ అగైన్ సెకండ్ రోలో అగైన్ ఐ వాజ్ రిటర్న్ సమ్ మోర్ టేబుల్ ఇన్ఫర్మేషన్. అలా ఎండ్ ఆఫ్ ద టేబుల్ డేటా, ఎండ్ ఆఫ్ ద టేబుల్ రో, ఎండ్ ఆఫ్ ద టేబుల్, లైక్ దట్. మీరు ఒక చిన్న ఫార్మాట్ నేను చూపిస్తున్నాను డిజైనింగ్ ఆఫ్ యువర్ టేబుల్ డేటా, టేబుల్ రో అండ్ హెడ్డింగ్ని సెట్ చేసుకోవడానికి. నెక్స్ట్ స్లైడ్లో యూ కెన్ సీ దట్ వన్. ఇక్కడ టేబుల్ రో టీఆర్ అనే ట్యాగ్ని ఎందుకు యూస్ చేస్తాం? మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాగ్ దట్ గోస్ ఇన్సైడ్ ద టేబుల్ యాజ్ ఏ రో ట్యాగ్. ఓకే, ఈ ట్యాగ్ అలౌస్ టు రిప్రజెంట్ ద డేటా ఇన్ ఏ రో స్పెసిఫికేషన్స్. ఎన్ని టీఆర్స్ రాస్తే అన్ని రోస్ని నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు అని అర్థం అన్నమాట. ఓకే, ఇక్కడ ఈ టేబుల్ రోలో కూడా అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అలైన్ అట్రిబ్యూట్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే ఆ రోలో నాకు టెక్స్ట్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్ అనేసి రిప్రజెంట్ చేసుకోవడానికి టీఆర్ అలైన్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్, రైట్, సెంటర్ అనేసి రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఈ అట్రిబ్యూట్ యూజ్డ్ టు పొజిషన్ ఆల్ ద ఐటమ్స్ ఇన్ ద రో అట్ వన్ టైమ్. ఇక్కడ బీజీ కలర్ అని ఇక్కడ టేబుల్ రో కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ టేబుల్ రోలో బీజీ కలర్ ఏంటి, ఆ రోలో నాకు ఆ కలర్ ఈ ఫార్మాట్లో కావాలి. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ని నేను బ్యాక్గ్రౌండ్ ఆ టేబుల్లో పింక్ కలర్, ఆ సెల్ మాత్రమే నాకు పింక్ కలర్ కావాలి ఆ రో అన్నప్పుడు టీఆర్ బీజీ కలర్ అనేసి రాసుకోవచ్చు. నెక్స్ట్ టేబుల్ డేటా అనేసి టీడీ అనే ట్యాగ్ని యూస్ చేస్తున్నాం కదా, టేబుల్ డేటా అనేది. సో ఈ టేబుల్ డేటా అనేది ఈచ్ ఐటమ్ ఇన్ ఎ రో ఈజ్ టు స్పెసిఫైడ్ యూజింగ్ ఏ టేబుల్ డేటా ట్యాగ్. ఇట్ కంటైన్స్ ద ఫాలోయింగ్ అట్రిబ్యూట్స్. ఆ టేబుల్లో నేను ఈ సెల్లో ఇది రాసుకుంటున్నాను అనేసి టీడీ ట్యాగ్ అనేది యూస్ చేస్తున్నాం. సో ఆ టీడీ కూడా నాకు టెక్స్ట్ సెల్లో మధ్యలో కావాలి, రైట్ సైడ్ కావాలి, లెఫ్ట్ సైడ్ కావాలి. సో అలైన్మెంట్ అనే ట్యాగ్ని యూస్ చేసుకొని దట్ అట్రిబ్యూట్స్ యూజ్డ్ టు పొజిషన్ ద ఐటమ్స్ ఆఫ్ ఆల్ ద సెల్స్ బేస్డ్ ఆన్ ద గివెన్ వాల్యూ. నువ్వు రైట్ లెఫ్ట్ సెంటర్ అలైన్మెంట్ ఇస్తున్నావు అనేసి టేబుల్ యొక్క అలైన్మెంట్లో యు ఆర్ ఏబుల్ టు రైట్ ద అలైన్ టేబుల్ లెఫ్ట్, రైట్, సెంటర్ అనేది అలైన్ ట్యాగ్లు యూస్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా ఆ సెల్లో యూస్ చేసే టేబుల్ డేటాలో యూస్ చేసే ఒక డేటాని బ్యాక్గ్రౌండ్ కలర్లో సెట్ చేసుకోవచ్చు అనమాట. సో టేబుల్ డేటా బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్. సెల్ మొత్తం గ్రీన్ కలర్లో ఉండి దానిపైన ఫాంట్ బ్లాక్ కలర్లో రావాలి, అలా నువ్వు డిజైన్ చేసుకోవాలి. సో
గ్రీన్ కలర్ పైన బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్తో టెక్స్ట్ రావాలి అన్నప్పుడు నువ్వు బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్ అని రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ రో స్పాన్ అనేవి. దిస్ అట్రిబ్యూట్స్ అలోస్ యూ టు కంబైన్ ద మల్టిపుల్ రోస్ ఇంటూ ఏ సింగిల్ రో. అలా రో స్పాన్ అనే ట్యాగ్ని యూస్ చేసేసి నేను మల్టిపుల్ రోస్ని ఒక రోగా నేను సెట్ చేసుకోవచ్చు అనమాట. మీన్స్ ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా 3 రోస్ కలిపి ఒక రోగా సెట్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాను రో స్పాన్ అనేది. నెక్స్ట్ కాలమ్ స్పాన్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే దిస్ అట్రిబ్యూట్స్ అలోస్ యూ టు కంబైన్ ద మల్టిపుల్ కాలమ్స్ ఇంటూ ఏ సింగిల్ కాలమ్ బేస్డ్ అనే గివెన్ వాల్యూ. నాకు 3 కాలమ్స్ కలిపి ఒక కాలమ్గా కావాలి. అలా మధ్యలో నువ్వు టైం టేబుల్ డిజైన్ చేసినప్పుడు బ్రేక్ టైం అనేసి పైనుంచి కింద వరకు BREAK అనేసి రావాలి. సో అదేంటి, ఒక కాలం మీన్స్ అక్కడ మిడిల్ ఆఫ్ ద కాలం D అనే సెల్ ఉందనుకోండి, ఆ D కాలం అంతా మొత్తము ఒకటిగా మెర్జ్ చేసుకోవాలి. సో మల్టిపుల్ కాలమ్స్, అప్పుడు టైం టేబుల్ ఒక 10 రోస్ ఉంటే అదంతా ఆ కాలంలో ఉండే మొత్తం 10 నీకు డిజైన్ చేసుకోవడానికి యు ఆర్ ఏబుల్ టు రిప్రజెంట్ ఏ కాలమ్ స్పాన్. అలా ఆ కాలమ్ స్పాన్ అనేది యూజ్ చేసుకుంటారనమాట. సో నెక్స్ట్ ఐ గేవ్ యూ వన్ ప్రోగ్రామ్ టు డిజైన్ ఫర్ ఏ రో స్పాన్ అండ్ కాలమ్ స్పాన్. సో ఈ ప్రోగ్రాంలో నువ్వు రో స్పాన్ కాలమ్ స్పాన్ని డిజైన్ చేసినావు. సి దట్ ఇన్ ద ప్రోగ్రామ్ టేబుల్ బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 1 బార్డర్ ఒక 1 ఇంచెస్తో ఆ థిక్నెస్తో నువ్వు డిజైన్ చేసుకోవాలి. టేబుల్ రో అండ్ టేబుల్ డేటా హెడ్డింగ్ రో స్పాన్ అండ్ కాలమ్ స్పాన్. సో కాలమ్ స్పాన్ 3 అనేసి రిప్రజెంట్ చేస్తున్నావు. సెల్స్ని కూడా యు ఆర్ ఏబుల్ టు బి కాలమ్ స్పాన్ అనేది రో స్పాన్ అనేది 2 ప్రోగ్రాంలో రిప్రజెంట్ చేసినావు. ఇక్కడ నేను ఈ 3 కాలమ్స్ కింద లాస్ట్ లైన్లో గమనించండి, అవుట్పుట్లో 3 కాలమ్స్ ఒక కాలం లాగే మీన్స్ ఈ 3 ఒకటిగా రిప్రజెంట్ చేస్తున్నాను. సో 2 రోస్ ఈ సైడ్లో ఉండే 2 రోస్ ఒక రోగా రిప్రజెంట్ చేసుకోవడానికి రో స్పాన్ అనేసి నేను యూస్ చేస్తున్నాను. లైక్ దట్ రో స్పాన్ అండ్ కాలమ్ స్పాన్ని యూస్ చేసుకొని మల్టిపుల్ కాలమ్స్ని మల్టిపుల్ రోస్ని సింగిల్గా రిప్రజెంట్ చేసుకోవడానికి యూ యూస్ దీస్ 2 ట్యాగ్స్. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో హైట్ ఆఫ్ ఏ ఇక్కడ హైట్ అనే అట్రిబ్యూట్ని యూస్ చేస్తున్నాను. దిస్ అట్రిబ్యూట్స్ యూజ్ టు ఇంక్రీజ్ ద హైట్ ఆఫ్ ఏ ద సెల్ అని చెప్తున్నాను. ఆ సెల్ యొక్క హైట్ నీకు ఇంత హైట్ కావాలి అనేసి రిప్రజెంట్ చేసుకోవడానికి హైట్ అట్రిబ్యూట్ అనేది యూస్ చేస్తున్నాను టేబుల్ డేటాలో. అదే టేబుల్లో హైట్ అండ్ విడ్త్ ఇస్తున్నావు అంటే టేబుల్ యొక్క హైట్ విడ్త్ అనేది యూస్ చేస్తాము. టేబుల్ డేటాలో ఇస్తున్నావు అంటే ఆ టేబుల్ యొక్క డేటా ఎంత సైజ్ రిప్రజెంట్ చేస్తున్నావు అనేసి హైట్ విడ్త్ అనేది యూస్ చేస్తాం అనమాట. విడ్త్ అట్రిబ్యూట్ ఇంక్రీజెస్ ద విడ్త్ ఆఫ్ ద సెల్ లైక్ దట్. దీస్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ఏ టేబుల్ డేటా. నెక్స్ట్ టేబుల్ హెడర్ అనేది నువ్వు రాసుకోవాలి. ద టేబుల్ హెడ్డింగ్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు ఇన్క్లూడ్ ద హెడ్డింగ్ ఆఫ్ ద టేబుల్. దిస్ ట్యాగ్ కంటైన్స్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ఏ సిమిలర్ ఆఫ్ ఏ టేబుల్ డేటా that is align, BG color, row span, column span, height, width. ఇవన్నీ ఎలా యూస్ చేస్తున్నారో టేబుల్ హెడర్ అనేది కూడా యూస్ చేస్తుంది. దట్ ఈస్ TH అనేది మనం ఫస్ట్లోనే ప్రోగ్రాంలో చూపించాను TH అనేసి. లైక్ దట్ TH రో స్పాన్ కాలమ్ స్పాన్ అనేసి నేను ఒక సింటాక్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. అది దట్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఫర్ యువర్ టేబుల్ రో స్పాన్ అండ్ కాలమ్ స్పాన్ని రిప్రజెంట్ చేసుకోవడానికి. క్యాప్షన్ ట్యాగ్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే టేబుల్ యొక్క హెడ్డింగ్ టేబుల్ పైన ఒక పేరు రావాలి, ఈ టేబుల్లో ఏముంది ఇండికేషన్ అనేసి. లైక్ దట్ అలా రిప్రజెంట్ చేసుకోవడానికి యు ఆర్ ఏబుల్ టు రిప్రజెంట్ ఏ క్యాప్షన్ ట్యాగ్ ఆర్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ యూజింగ్ ఏ క్యాప్షన్ ఓకే ప్లేస్డ్ ఆన్ ద టేబుల్. అలా టేబుల్ పైన నీకు ఒకటి క్యాప్షన్ అనేది డిస్ప్లే అవ్వడానికి టేబుల్ క్యాప్షన్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో క్యాప్షన్ అలైన్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ఆర్ బాటమ్. నీకు ఆ క్యాప్షన్ టేబుల్ పైన కావాలా అంటే టాప్ అనేది యూజ్ చేస్తావు, కింద కావాలి క్యాప్షన్ అలైన్మెంట్ అన్నప్పుడు సో యు ఆర్ ఏబుల్ టు రిప్రజెంట్ బాటమ్ అనేది యూజ్ చేస్తావు. Like that, these are the tags that you are used for designing. Almost you have to remember 25 tags and along with the attributes to design your table. So thank you so much. We'll see in the next slide.